హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే చికెన్ పొటాటో కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అయితే ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందు నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి వేస్తున్నానండి. అవి ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే బాగా మగ్గితేనే కర్రీ అన్నది చాలా బాగుంటుంది, మంచి గ్రేవీ కూడా వస్తుందండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. చూస్తారు, ఈ విధంగా మగ్గాయి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. చికెన్లో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి. ములక్కాయ వేసుకున్నా బాగుంటుంది, చిక్కుడుకాయ వేసినా బాగుంటుంది, గోంగూర కూడా వేసుకున్నా బాగుంటుంది, మామిడికాయ వేస్తారు. కాంబినేషన్లో చాలా అంటే చాలా వెజిటేబుల్స్ వేసుకుని వండుకోవచ్చు, బాగుంటుందండి. నేనైతే బంగాళదుంప వేస్ట్ చేస్తున్నాను. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే మనం కట్ చేసుకుని బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలండి. వేసుకున్నాం కాబట్టి బాగా కలుపుకొని కాసేపు అలా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. అలా మగ్గితే వాటర్ ఎక్కువ వేయకుండానే చక్కగా ఉడికిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మూత తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా పొటాటో వేసి చికెన్ కర్రీ చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుందండి. రొటీన్గా చికెన్ తినే వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే చికెన్ వండుతున్నాను కదా అనేసి పులిహోర తాలింపు పెడితే బాగుంటుంది కదా కాంబినేషన్ అనేసి పులిహోర అయితే తాలింపు పెడుతున్నానండి. అయితే ఏమేమి తీసుకున్నానో చూడండి. చాలా సింపుల్గా చేసేస్తున్నానండి. మామూలుగా అయితే ప్రసాదం పులిహోర అంటారు కదా, అది చేస్తాను, కానీ అంత టైం లేక మామూలుగా చేసేస్తున్నాను. అంటే దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి. ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను.
ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే కర్రీ అయితే అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. ఇప్పుడు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చిక్కబడింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకో.